సినిమా క్రిటిక్ అండ్ పొలిటికల్ అనాలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. అంటే నాగశ్విన్ గారు సెకండ్ రాజమౌళి అని అంటున్నారు చాలా మంది. ఆయన పడిన కష్టం చెప్పలేం బాబు. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ విషయంలో కొంచెం ప్రత్యేకించి రాజమౌళి రామ్ గోపాల్ వర్మ కనిపించినంత మాత్రం ఏంటంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతవరకు రాజమౌళి కానీ బాహుబలిలో ఇన్వైట్ అయినంతగా ఇన్వైట్ అవ్వలేదు. ఒక బిగ్ ప్రొడ్యూసర్ అయినా ఆయన నాగశ్విన్ ఏదైతే కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఎందుకు సార్? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం ఎంజాయ్ చేయాలంటే అక్కడ గంట సిమ్లో టంగును కూడా కొట్టండి. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సినిమా క్రిటిక్ అండ్ పొలిటికల్ అనాలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. కల్కి మూవీ రిలీజ్ అయింది. ఆయన చాలా హిట్టా ఫ్లాపా అన్నది చాలా మంది డౌట్ లో చాలా విషయాలు చెప్తున్నారు. కొంతమంది హిట్ చెప్తున్నారు, కొంతమంది ఫ్లాప్ చెప్తున్నారు. అండ్ ఈ విషయం మీద ఇమ్మంది రామారావు గారు ఏం చెప్తారు తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కల్కి మూవీ చూసా. కల్కి కళ అని కూడా చూసినట్టున్నారుగా. కల్కి ఒక అద్భుతం. ఓ అంటే నాగశ్విన్ గారు సెకండ్ రాజమౌళి అని అంటున్నారు చాలా మంది. దీన్ని మీరు ఏమంటారు? అశ్విన్ గారు దీంట్లో ఆయన పడిన కష్టం చెప్పలేం బాబు. ఒక భారతంలో ఉన్నటువంటి కొన్ని పాత్రలను తీసుకొని భారతదేశంలో అతి ప్రాముఖ్యత ఉన్నటువంటి ముగ్గురు ఆర్టిస్టులతో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్లతో అంత గొప్పగా సినిమా చేశాడని నేను అనుకోలేదు. ఓకే. ముఖ్యంగా బేసిక్గా నేను కథ రచయితని మాటలు కూడా రాసేవాడిని. చాలా బాగా సింక్ చేశాడు. నిజంగా ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ సూపర్ హిట్ మూవీ అండి నా దృష్టిలో. సూపర్ హిట్ మూవీ, నో డౌట్ అట్ ఆల్. అంటే ఇంతమంది అంటే అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు, దీపికా పదుకొన్ గారు, ఆయన ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని మార్కెట్ కోసమే దీన్ని వీళ్ళని ఆర్టిస్టులను పెట్టుకోవడానికి కొంతమంది అంటున్నారు. మార్కెట్ కోసం ఈ ఆర్టిస్టులను యూజ్ చేసుకున్నారు అంటారు. దీని మీద మీరు అభిప్రాయం ఏంటిది? అంటే ఎవరు మార్కెట్ కోసం తీరో నాకు చెప్పండి. సినిమా తీసుకొని ఫ్రీగా చూపించరు కదండి. అంటే కథ మీద నమ్మకం లేకనా? కథ మీద నమ్మకం ఉండబట్టే అంత అద్భుతంగా కథ రాసుకున్నాడు. సినిమాకి ప్రాణం కథ. అది ఎప్పుడైనా ఎన్ని తరాలైనా అది ఒప్పుకోవలసిందే కదా. ప్రాణం లేని మనిషి ఎలాంటి జీవోత్సవంలా ఉంటుందో మంచి కథ లేని సినిమా కూడా అలాగే ఉంటుంది. అటువంటి సమయంలో ఈయన ఆ భారతంలో కొన్ని పాత్రలను తీసుకొని అవతారాల్లో 11వ అవతారాన్ని తీసుకొని కథగా మలుచుకునే తీరు, అందుకు తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకోవడం చాలా గొప్పగా ఉంది నా దృష్టిలో. కిరీటం ఉందండి, అందమైన కిరీటం తయారు చేశారు. కానీ అక్కడ కొన్ని పుళ్ళు ఉంటాయి, పింక్ డైమండ్, ఓ రత్నం, ఇంకేది పెడితే చూసారా, అది సందర్భానుసారంగా ఆ కిరీటం స్ట్రక్చర్ బట్టి దాంట్లో పొదిగిన రత్నాల వంటి వారే ఈ ఆర్టిస్టులు అన్నమాట. సరిగ్గా సరైన సమయంలో ఈ సినిమాకి తగ్గ ఆర్టిస్టులే ఎంపిక చేసుకున్నాడు. మార్కెట్ కోసం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం కానీ ఇవాళ వీళ్ళు పాత్రలు ఏదైతే చేశారో వీళ్ళు కల్కి మూవీలో, అది వాళ్ళ స్థాయికి తగ్గట్టు పాత్రలే చేశారని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్ గా అండి, వాళ్ళు చేయించుకున్నారండి. కమల్ హాసన్ గారు కానివ్వండి, అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి. కమల్ హాసన్ నేను అనుకోనండి, మరి అదే అంటున్నాను. కమల్ హాసన్ ఆయన స్థాయికి తగ్గ పాత్ర కాదు, కానీ ఆ పాత్రను బట్టి ఆయన్ని బట్టి పాత్ర పేరు వస్తుంది డెఫినెట్ గా. కానీ ఇక్కడ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ విషయంలో కొంచెం మేజిక్ చేశాడు నాగశ్విన్. వాళ్ళిద్దరు ఫైట్ సన్నివేశాల్లో కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో కానీ చాలా గొప్ప పనితనం చూపించాడు అన్నమాట. ఇప్పుడు కమల్ హాసన్ లోకనాయకుడు అండి. కమల్ హాసన్తో ఎవరిని మనం పోల్చకూడదు. అసలు ఆయన ఒక్కడే 9 వేషాలు వేసినప్పుడు ఈ ఒక్క వేషం ఏమాత్రం అండి. ఈ ఒక్క వేషం కల్కిలో అంత మంచి యాక్టర్ కి తన అనుకున్న క్యారెక్టర్ కి జనాలు ఏదైతే తన అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది లేదని అంటున్నారు. అంటే కమల్ హాసన్ చేసే క్యారెక్టర్ కాదని అంటున్నారు. ఆ మాటతో నేను ఒప్పుకుంటాను. కమల్ హాసన్ మీద పెద్ద ఇమేజ్ ఉంటుంది, ఎక్కడ తీసుకొచ్చి చెప్తాం. ఆయన వెయ్యని క్యారెక్టర్ ఏమి లేదు.
అంతంత అది 9 క్యారెక్టర్ని అవలేలంగా పోషించిన వాడికి ఈ క్యారెక్టర్ ఏమాత్రం అండి సరిపోదు. అది సరిపోదు. ఆయన కోసం కథలు పుట్టడం కూడా అవకాశం లేదు. అండ్ ఈ మూవీలో రామ్ గోపాల్ వర్మ గారు కూడా నటించడం జరిగింది. ఆయన ఒక డైరెక్టర్ గా తెలుసు, లేకుంటే తన మూవీస్ లో తను యాక్ట్ చేయడం జరిగిందేమో గానీ ఇలా కల్కి మూవీలో యాక్ట్ చేయడం ఆయన పాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ పాత్ర వాళ్ళకి ప్రత్యేకించి రాజమౌళిలో రామ్ గోపాల్ వర్మ కనిపించినంత మాత్రంలో సినిమాకి ఏది యాడ్ అవుతుందండి, యాడ్ అవుతుందేమో అని ఆ డైరెక్టర్ రాసి తప్ప ఇది యాడ్ అవుతుంది. ఓకే, కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం చాలా బాగా యాడ్ అయ్యాడు, చాలా బాగా యాడ్. కానీ రాజమౌళి గారు అంత పెద్ద డైరెక్టర్, హీఈస్ ద బాహుబలి పాన్ ఇండియా డైరెక్టర్. తను ఇందులో ఒక చిన్న వేషం వేయడానికి రీజన్ ఏమనుకుంటారు? అది గెస్ట్ చెప్పి అంటే అతిథి పాత్రల్లో కనిపించడం వాళ్ళ మీద మనకున్న గౌరవాన్ని చెప్తుందండి, అర్థం మించేమీ లేదు. వాళ్ళ మీద మనకున్న గౌరవాన్ని, అంటే వాళ్ళు మన సినిమాని సపోర్ట్ చేస్తున్నారనేటువంటి అర్థం కూడా లేకపోలేదు. ఓకే, మన సినిమా అంటే వాళ్ళ ప్రేమికుడు నేనని చెప్పడం ఒకటి, వారు మన సినిమాని సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం. ఏంటంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంతవరకు రాజమౌళి తాలూకు తరహా రాజమౌళి స్కూల్ ఆఫ్ సినిమా చేసేవారు ఇంతవరకు ఎవరు రాలేదు. మరి ఫస్ట్ టైం రాజమౌళి తాలూకు బాటలో నడుస్తున్న డైరెక్టరు అని రాజమౌళిని తలపింపజేశాడు కల్కి సినిమాతో. ఓకే, అది కల్కి ఓపెనింగ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పెక్టేషన్ గా మించిపోయాయా లేకుంటే నార్మల్ గా ఉన్నాయా? 200 కోట్లు అంటే బడ్జెట్ లో సగం వచ్చేసింది కదండి. ఎక్స్పెక్టేషన్స్ మించిపోవడం ఏంటి? దీనికి డెఫినెట్ గా నేను చెప్పాను 1000 కోట్లు రీచ్ అవుతుంది. 1000 కోట్లు రీచ్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో అందరూ సంతృప్తి పొందారా? పండగ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత సినిమా లేదు కదా. అవును, మీకు సాహో సినిమా బాగుంది, ఆడింది, తెలుగు కంటే హిందీ ఇంకా బాగా ఆడింది. కానీ బాహుబలిలో ఎలివేట్ అయినంతగా ఎలివేట్ అవ్వలేదు. తర్వాత ఆది పురుష్ వచ్చి ఆయన తాలూకు ఇమేజ్ పడగొట్టింది. తర్వాత దాని పేరు మన సలార్ కాదండి, రాధేశ్యామ్ వచ్చింది. అది మరీ బ్యాడ్ అయ్యింది అన్నమాట. సలార్ పర్వాలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తాలూకు ఫ్యాన్స్ సగర్వంగా, అంటే ఇంటర్నేషనల్ గా ఉన్న ఫ్యాన్స్ సగర్వంగా పండుగ చేసుకున్న సినిమా మాత్రం ఇదే. అశ్విన్ దత్ గారు డైరెక్టర్ కదా, ప్రొడ్యూసర్ ఒక బిగ్ ప్రొడ్యూసర్ అయిన అశ్విన్ దత్ గారు ఆయన నాగ్ అశ్విన్ ఏదైతే కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఎందుకు సార్? అంటే అశ్విన్ దత్ గారికి అంత అంటే వాళ్ళకి తగినటువంటి సంబంధాలు, వాళ్ళ దగ్గర సంబంధాలు చేద్దామని ఆలోచన ఉంది. కొంతమంది వాళ్ళకి సహజంగా పెద్ద ప్రొడ్యూసరు, మంచి సంపన్నుడు, బాగా పేరున్నవాడు, ఎన్టీ రామారావుతో మంచి అనుబంధం ఉంది. ఈయన ఫస్ట్ సినిమా ఎదురులేని మనిషి కాలేజీ చదువుతున్నగా వచ్చేసాడు అన్నమాట ఎన్టీ రామారావుతోనే. ఎన్టీ రామారావు గారు కూడా అశ్విన్ దత్ని చాలా దగ్గరగా చూసేవాడు అన్నమాట. తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. అటువంటి వ్యక్తికి ఉంటాయి కదా, మాట ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మాట తీసుకోవడం జరుగుతుంది, ఇది అనుకోవడం జరుగుతుంది. దాని భిన్నంగా ప్రవర్తించేసరికి కొంతకాలం అంటే సదాప్రాయాలు లేవు. ఆ కూతుళ్ళు అంటే ప్రేమే కానీ కూతుళ్ళు తగ్గ కాదు, ఏమవుతారో తెలియదు కదా. కొంతగా డైలమోలో ఉన్న మాట నిజమే, కానీ మహానటి సినిమా మాత్రం అన్నింటినీ పటాపంచలు చేసింది. మొదటి సినిమా ఏదో ఎవడే సుబ్రహ్మణ్యం ఏదో ఉంది, అది బాగా ఆడింది, శుభ్రంగా ఆడింది. ఇది మాత్రం మహానటి సావిత్రి మీద ఉన్న అభిమానం కొద్ది దాన్ని వేరే లెవెల్లో చూశారు. అప్పుడు కొంచెం అప్పటి నుంచి నాగశ్విన్ గారికి మహానటి అవకాశం ఎవరిచ్చారు? వాళ్ళే ఓన్ మూవీ కదా అది. వాడు ప్లాన్ చేసుకున్నాడు. సావిత్రి గారికి మంచి ఇమేజ్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా సావిత్రి గారి ఫాలోవర్స్ ఉన్నారు, దాన్ని సొమ్ము చేసుకుందామన్న ఆలోచనతో నాగశ్విని తక్కువడు కాదండి బాబోయ్. ఎందుకంటే ఆయన ప్లాన్లు మామూలుగా చూస్తుంటే చాలా అమాయకుడిలాగా ఏదో ఏం చేస్తారని అనిపిస్తుంది. కానీ ఎక్కడ కొండ, ఎక్కడ బట్టి బోడిగుంటికి కొండకి ముడి పెడతారన్నమాట. లేకపోతే భారతంలో క్యారెక్టర్లతో ఎంతోమంది సినిమాలు తీశారు, ఇంత అద్భుతం ఎవరు తీయలేదు. ఓకే, ప్రియాంక దత్ ఉన్నారు అండ్ నాగశ్విన్ లవ్ స్టోరీ ఏంటిది అసలు? వీళ్ళు ఎలా పరిచయం? లవ్ స్టోరీ అంటే ఆయన టాలెంట్ చూసే పడి ఉంటుంది. ప్రియాంక దత్ కేవలం టాలెంటే. ఈయన ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడనేటువంటి ఒక వాళ్ళకు ఉంటుంది కదా ఇమేజ్. గొప్పవాడిని అవ్వకపోతే మనం చేద్దాం,
తండ్రి ఎలాగా ఉన్నాడు కదా. కానీ నిజంగా ఆవిడ తాలూకు జడ్జిమెంట్ కరెక్టే. ప్రియాంక దత్ తాలూకు జడ్జిమెంట్ కరెక్ట్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోతాడన్నమాట. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్. దిస్ ఈజ్ కాల్డ్ పాన్ ఇండియా సినిమా. ఓకే, ఇప్పుడు అశ్విని దత్ గారు హ్యాపీయా అల్లుడి పైన, నాగశ్విన్ పైన? వెరీ వెరీ హ్యాపీ. పనులు చేసుకుంటాడండి. అశ్విని దత్ ఎంత అంటే మళ్ళీ తన కోరుకున్న పార్టీ వచ్చింది. అత్యంత ప్రేమ పాత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. అల్లుడి సినిమా చూస్తే మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోతుంది. అంతకంటే అశ్విని దత్ కంటే హ్యాపీగా ఎవరు ఉంటారు చెప్పండి? ఓకే, నాగశ్విన్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఎక్కడ తనది? అసలు ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటేవారు? ఆయన మామూలుగా ఇంజనీరింగ్ ఏదో చెప్పారండి ఒకసారి. వాళ్ళ అమ్మగారు డాక్టర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ మంచిదే. సినిమా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్. ఆ విధంగా వచ్చేసాడు. ఇప్పటికి వాళ్ళకి వీళ్ళకి సత్సంబంధాలు లేవని ఒక ఆలోచన నాకు. సత్సంబంధాలు లేదు. వాళ్ళ అమ్మంటే ఇచ్చింది ఒకసారి. వాడికి సినిమా పిచ్చి. మాకు అలా కాదు, ఏదో చేద్దాం అనుకున్నాం. దాంతో వాడు సినిమా పిచ్చి కొద్దీ వెళ్ళిపోయాడు. మరి ఎలా చేస్తున్నాడో ఏమిటో మాకు తెలీదు. అందరూ బాగుందంటే మేము బాగుందని అనుకుంటున్నాం అని చెప్పింది. పొడిగా చెప్పినట్టు అనిపించింది. ఒక్కసారి ఆవిడ ఇంటర్వ్యూ విన్నాను. అంత మించి నాకు బ్యాక్గ్రౌండ్